వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి అయితే రాజు ఉన్నారు, సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు, ఏంటి ఇన్సిడెంట్కి సంబంధించి మనం చూసుకున్నా కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్. ఎన్ఎస్జీ ఎన్ఐఏ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. కేంద్ర హోంమంత్రి వివరాలు అన్ని కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడాలి అంటే, ఉదయం నుంచి మనం ప్రైమ్ లైన్లో చూసుకున్నా కూడా ఉగ్రవాదుల కదలికలు అవన్నీ కూడా చూస్తున్నాం. హైదరాబాద్ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదంతా చూస్తుంటే ఎలా చూడాలి అనుకోని ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఎలా చూడాలి రాజు? రైట్, ఖచ్చితంగా చందు. ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీకి సంబంధించి ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్నటువంటి ఈ పేలుడు ఏదైతే ఉందో, ఈ పేలుడు గల కారణాలని ఇంకా కూడా రూల్డ్ అవుట్ చేయనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా కూడా ఎవరు ఇది ఉగ్రవాదకి సంబంధించినటువంటి దుశ్చర్యగా ఒక అవగాహనకి రావద్దు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. అంతేకాకుండా చేసేటటువంటి అంటే ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు, అంతేకాకుండా ఇవన్నీ కూడా ఎక్కువగా విస్తృతి చేసే ప్రయత్నం చేయకూడదని చెప్పేసి కూడా హోంశాఖ చాలా స్ట్రిక్ట్గా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు జరిగినటువంటి పేలుడికి సంబంధించి కారణాలు ఏంటి అనేది ఇంకా రూల్డ్ అవుట్ చేయలేదు. ఐఈడి పేలుడా లేకపోతే మరేమైనటువంటి ఎక్స్ప్లోజన్ అక్కడ జరిగిందా అనేటువంటి దాని మీద ఇప్పటికే ఎన్ఐఏకి సంబంధించినటువంటి బృందాలు కావచ్చు, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులు అక్కడ ఉండి అక్కడ పేలుడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫోరెన్సిక్ సంబంధించినటువంటి పద్ధతుల్లో వాటిని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్ప్లోజన్ గల కారణాలు ఏంటి అనేటటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి 8 మంది చనిపోయారనుకున్నారు. మరో ఒక 2 గత కొద్దిసేపటి క్రితం చనిపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా 10 మంది వరకు కూడా ఈ పేలుల్లో చనిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మీరు చెప్పినట్టు ఉదయం నుంచి కూడా ఉగ్రవాద కదలికలకు సంబంధించి కావచ్చు, నిన్నటి నుంచి గుజరాత్కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించినటువంటి భారీ ఎత్తున దీని మీద సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది అదుపులో కూడా తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఫరీదాబాద్ దగ్గర భారీ ఎత్తున పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఫరీదాబాదు అలాగే ముంబైతో పాటు ఢిల్లీ అలాగే యూపీ, సో ఈ మూడింటిని కూడా ఒక సర్క్యూట్ లాగా చూసి పేలుళ్ళకి ఏమైనా పాల్పడ్డారా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ అనుమానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం ఒక అంటే కదులుతున్నటువంటి కారులో ఈ పేలుడు సంభవించిందని చెప్పేసి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. డిజైర్ కారులో ఇది పేలుడు జరిగిందని చెప్పేసి కూడా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఎక్కువగా ఎన్ఎస్జీకి సంబంధించి అంటే ఏదైతే ఈ న్యాచురల్ గ్యాస్కి సంబంధించినటువంటి కార్లు ఉన్నాయి, సో వాటికి సంబంధించినటువంటి పేలుడికి అవేమైనా కారణమయ్యా అనేటువంటి కోణంలో కూడా విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క ఎవరైనా సరే సూసైడ్ బాంబ్ ఏమన్నా ఇందులో పాత్ర ఉందా అనేటువంటి కోణాలు కూడా విచారిస్తున్నారు. మరోపక్క రిమోట్ తోటి ఏమైనా ఈ పేలుడికి సంబంధించినటువంటి దానికి పాల్పడి ఉండవచ్చు అనేటువంటి కోణాలు కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక అనుమానితుడిని ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆ అనుమానితుడికి సంబంధించి ప్రస్తుతానికి అతను కూడా విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే, వాస్తవంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలు కావచ్చు, అంతేకాకుండా మార్కెట్లకి ప్రతి సోమవారం కూడా సెలవు ఉంటుంది అనమాట. సో సెలవు కారణంగా ఈ రోజు జరిగినటువంటి ఆ పేలుడు వల్ల చాలా వరకు కూడా తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. నిజంగా రద్దీగా ఉండేటటువంటి సమయాల్లో కావచ్చు, అంతేకాకుండా అక్కడ సజావుగా జనజీవనం నడిచేటటువంటి సందర్భాల్లో ఈ పేలుడు కానీ సంభవించి ఉంటే ఈరోజు ఊహకందనటువంటి భారీ ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ రోజు సెలవు కావడం వల్ల ఈ ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పేసి కూడా స్థానికులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షా హోంశాఖ సెక్రటరీకి ఇప్పటికే ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన అంశాల మీద ప్రాథమిక నివేదికను వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు. మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశానికి సంబంధించి వెంటనే ఒక అవగాహనకి రాకుండా అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో విచారించాలి. విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో సాక్ష్యాలను సేకరించిన తర్వాత మాత్రమే ఈ పేలుడు గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు బ్రీఫ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఈ పేలుడు తోటి ఉత్తరప్రదేశ్ ఎస్పెషల్లీ రామ్ మందిర్ కి సంబంధించి అక్కడ సెక్యూరిటీని టైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిన్న హైదరాబాద్ లో కొంతమంది ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పరుల్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కూడా ఏదైతే ఈ థ్రెట్ లిస్ట్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున ప్రస్తుతానికి పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్టు సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఓవరాల్ గా మనం చూస్తే ఇప్పుడు ఏదైతే ఢిల్లీ ఇన్సిడెంట్ చూసుకుంటే నెమ్మదిగా వచ్చినటువంటి ఒక కారు సిగ్నల్ దగ్గర ఆగడంతో తర్వాత వితిన్ సెకండ్స్లో బ్లాస్ట్ జరిగిందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ ఒక కారులో పేలినటువంటి పరిస్థితి ఉంటే కారు వరకు మాత్రమే ఉండాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లు దగ్గరలో ఉన్నటువంటి షాపులు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక కుట్రగానే చూడాలా? అంటే అధికారులు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటిలోగా మనకి చెప్పే అవకాశం ఉంది?
అయితే ఇది దేశ భద్రతకి సంబంధించినటువంటి విషయం కావడంతో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తొందరపడి ఏ విషయాన్ని కూడా ప్రచారం చేయకూడదు అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్టు కదులుతున్న కారులు, ఇందాక నేను చెప్పాను ఇదే విషయాన్ని, కదులుతున్నటువంటి షిఫ్ట్ డిజైర్ కారులో ఈ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడికి గల కారణాలు ఏంటి అంటే మీరు చెప్పినట్టు ఇందాక 3 అంశాలు అనుకున్నాం మనం. ఒకటి వచ్చేసి సూసైడ్ బాంబు, అంటే అందులో ఉన్నటువంటి వ్యక్తి భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో ఆ కారులో వెళ్తూ అతను పేల్చుకోవడం వల్ల జరిగినటువంటి ఎక్స్ప్లోజన్ అయినా అయి ఉండాలి, లేకపోతే అందులో వెళ్తున్నటువంటి వెహికల్ మూవ్ అవుతున్నటువంటి నేపథ్యంలో బయట నుంచి రిమోట్స్ అన్న దాన్ని పేల్చి ఉండేటటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అందులో ఎక్కువగా గ్యాస్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఎక్కువగా ఉండడం మనకు అక్కడ విజువల్స్ ఫొటోస్లో కూడా కనిపిస్తాయి. ప్రతి కారులో కూడా దాదాపుగా కూడా ఈ న్యాచురల్ గ్యాస్తో నడిచేటటువంటి కార్లే ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో ఆ తీవ్రత దానివల్ల ఏమైనా పేలుడు సంభవించిందా అనేటటువంటి కోణాలు ప్రస్తుతానికైతే మనకు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎస్పెషల్లీ పేలుడు ప్రాంతంలో లభించినటువంటి రసాయనాలు కావచ్చు, పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఏదైతే శకలాలను గుర్తించి వాటిని ఫోరెన్సిక్ పద్ధతుల్లో ప్రస్తుతానికి ఎన్ఐఏకి సంబంధించినటువంటి నిపుణుల బృందం పరీక్షిస్తుంది. పరీక్షించిన తర్వాత అది ఐఈడి ద్వారా పేలుడు సంభవించిందా, లేకపోతే ఇతర పేలుడు పదార్థాలు ఏమన్నా అందులో వాడారా, మీరు చెప్పినట్టు ఏమైనా కుట్ర దాగి ఉందా, లేకపోతే ఇది ప్రమాదమా అనేటువంటి కోణంలో కూడా విచారించాల్సినటువంటి అవసరం. అయితే ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఫరీదాబాద్ లో భారీ ఎత్తున ఈ ఉగ్ర కదలికలను గుర్తించారు, భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. సో గడిచిన 2-3 రోజులుగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు దేశవ్యాప్తంగా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంలోనే ఈ పేలుడు జరగడం అనేది ఖచ్చితంగా అనుమానించాల్సినటువంటి పరిస్థితి వ్యక్తమవుతుంది. మరోపక్క ఇప్పటికే పాకిస్తాన్ గతంలో మనం చూసాం, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రమేయం ఉందా, అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబాకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎల్టీఈకి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి ఈ పేలుడికి ఎక్కువగా వ్యూహాలు రచిస్తున్నారు, కొంతమంది మహిళలతోటి కొంత పథకం రచిస్తున్నారు అనేటువంటి వాదన కూడా గతంలో వ్యక్తమైంది. వాళ్ళకు ఒక క్లాసులు కూడా నిర్వహిస్తున్నా కూడా మనం విన్నటువంటి పరిస్థితి. సో ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంటే అన్ని రకాలైనటువంటి అంశాలు, ప్రమాదమా లేకపోతే ఉగ్రవాద చర్యనా లేకపోతే ఇంకో కుట్ర కోణం ఏమైనా ఉందా అనేటువంటి అంశాలన్నీ కూడా అందులో వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఈ ఎన్నికలకు సంబంధించి బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో దేశంలో ఇలాంటి పేలుడు సంభవించడం అనేది నిజంగా దీని మీద గట్టిగా ఫోకస్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క ఇప్పుడు ఈ పేలుడు సంభవించినటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు ఎస్పెషల్లీ ఢిల్లీ, హర్యానా, యూపీ కలిపేటటువంటి అన్ని సరిహద్దు ప్రాంతాలు పాయింట్స్ ఏవైతే ఉంటాయి ఇక్కడ పోలీసుల నిఘాను కూడా పెంచినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లతో పాటు సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా భద్రతను పెంచారు. స్పెషల్ సెల్స్ అలాగే క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి అన్ని విభాగాలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఢిల్లీ, హర్యానాలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, అలాగే వాహనాలని కంప్లీట్ గా చెక్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క సింగ్ అలాగే టిక్రీ, బదర్పూర్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు, పికెట్లను ఏర్పాటు చేసి గస్తీని కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. అంటే కుట్రకోణం ఏమైనా ఉందా, ఎవరైనా సరే అనుమానితులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం మేరకు ఎక్కడికక్కడ వెంటనే ఒకవేళ కుట్రకోణం ఉంటే లేకపోతే ఉగ్రవాద చర్య దీని వెనక ఉంటే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా కూడా ఈ కుట్రలో భాగస్వాములైన వాళ్ళు బయట ఉంటే వాళ్ళని పట్టుకునేందుకు అవసరమైన చర్యల భాగంగా మొత్తం కూడా గస్తీని కూడా ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణం ఏంటి అనేది కూడా ఇంకా కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇప్పుడే మనకి ఇంకో సమాచారం కూడా అందుతోంది. హాస్పిటల్లో మరొకరు చనిపోయారు, మొత్తం 11 మంది చనిపోయారు, 6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి దుశ్చర్యగా కొంతమంది భావిస్తున్నప్పటికీ కూడా దాని మీద సరైన ఒక అవగాహనకి రావద్దు, దాన్ని ప్రకటించొద్దని చెప్పేసి హోంశాఖ చెప్పినటువంటి నేపథ్యంలో అఫీషియల్ గా ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాల పట్ల ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం పేలుడికి సంబంధించినటువంటి కారణాలు అయితే ఇంకా కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఇక్కడ దాదాపు ఇంకొక 6-7 మంది చాలా తీవ్రమైనటువంటి గాయాలతోటి జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంత కూడా మరిన్ని ఈ మృతుల సంఖ్య పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా హాస్పిటల్ వర్గాలు చెప్తున్నారు. హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అధికారిక ప్రకటన ప్రకారం 11 మంది ఇప్పటివరకు చనిపోయిన పరిస్థితి. అంటే మృతుల సంఖ్య పెరుగుతుంది. తొలుత 8 మంది అన్నారు, తర్వాత 10 మంది, ఇప్పుడు 11 మందికి మృతుల సంఖ్య చేరినటువంటి పరిస్థితి ఉంది. మరొక ప్రధాని నరేంద్ర మోడీ కూడా అత్యవసర స్థాయి సమావేశంతో పాటు అమిత్ షా తోటి అలాగే హోమ్ సెక్రటరీతో కూడా ఆయన మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. చందు.
రాజు అయితే ఇప్పుడు అసలు అలర్ట్ ఉండాల్సిన ప్రదేశాలు ఏవి? ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా అలర్ట్ చేశారు, అటు యూపీలో కూడా అలర్ట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీన్ని మనం ఉగ్ర దాడిగా, ఉగ్ర చర్యగా ఏమైనా పరిగణించాలా, లేదు ఇంకాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఐబీ వీళ్ళందరితో కూడా హోంమంత్రి సమావేశమయ్యారు, ప్రధాని అమిత్ షాతో కూడా మాట్లాడారు, ఎక్కడికక్కడ దర్యాప్తు చేయాలని కూడా ఆదేశించారు. మరి దీన్ని ఏ విధంగా పరిగణించాలి, ఇంకాస్త వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? ఓకే, యా, అయితే ఇక్కడ ఒకటి శ్రీదేవి ఏంటంటే ఇప్పుడే ఢిల్లీకి సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ సతీష్ గొలచా అనే రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ ఈ ఘటనకి సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఎన్ఐఏ బృందాలు వచ్చి, అంతేకాకుండా ప్రత్యేక బృందాలు వచ్చి ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని అవశేషాలని సేకరిస్తూ ఉన్నాం. దీన్ని ఫోరెన్సిక్ పద్ధతుల్లో విచారించిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ కూడా వస్తామనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకరిని సస్పెక్ట్ గా ఉన్నటువంటి పర్సన్, అంటే అనుమానితుడైనటువంటి ఒక వ్యక్తిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నటువంటి తెలుస్తోంది. అతన్ని విచారిస్తున్నామని చెప్పేసి కూడా ఆ పోలీస్ కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఇప్పటికే సిచ్యువేషన్ కి సంబంధించి హోమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ ఘటనకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా ఆయన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 11 మంది చనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నడుస్తున్నటువంటి కారులో బాంబు, ఈ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు సంభవించడానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి దాని మీద తెలియడం లేదు అనేటటువంటి పరిస్థితి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా అంటే 2-3 రోజులుగా కూడా దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గతమైనటువంటి భద్రతకు సంబంధించినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటే, ఫరీదాబాద్ లో భారీ ఎత్తున ఐడీకి సంబంధించినటువంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది స్లీపర్ సెల్స్ ను పట్టుకున్నారు. వీళ్ళందరినీ కూడా పట్టుకుంటూ ఉండడం, అంతే ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్తత పరిస్థితి, అంతేకాకుండా ఒక అనుమానమైనటువంటి సిచ్యువేషన్ దేశంలో కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ పేలుడు సంభవించడం ఉగ్రవాద చర్య ఏమో అనేటటువంటిది ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం, భారత ప్రభుత్వం కానీ, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి హోంశాఖ అధికారికంగా ప్రకటించేంత వరకు ఈ ఘటనకి కారణం ఈ ఏదైతే ఉగ్రవాద చర్య అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా బయట చెప్పొద్దు అనేటటువంటి దాని మీద కూడా కొన్ని ఆంక్షలు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి మరి కాసేపట్లో అసలు ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ఉదయం మనం కానీ చూస్తే ఫరీదాబాద్లో, ఎస్పెషల్లీ ఫరీదాబాద్లో 2900 కేజీల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అయినటువంటి అమ్మోనియం నైట్రేట్ ని పట్టుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వీళ్ళంతా కూడా హర్యానా పాకిస్తానీ టెర్రర్ గ్రూప్, ఇందాక నేను చెప్పినట్టు జైషే మహమ్మద్ సంబంధించినటువంటి వాళ్ళుగా గుర్తించినటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, సో ఇంతకు ముందు మనం చూసాం జైషే మహమ్మద్కి సంబంధించి ఏ విధంగా భారత్ ఈ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాద స్థావరాలను కూడా ధ్వంసం చేసిందో, అప్పటి నుంచి కూడా వాళ్ళు ఉగ్రవాద రచన అనేది నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంతకుముందు కూడా మనం చూడడం జరిగింది. చాలా మంది జైషే మహమ్మద్ ద్వారా ఒక మహిళలతో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి భారత్లో అంతర్గత పరమైనటువంటి ఈ పేలుళ్ళకి కుట్ర పన్నుతున్నారనేటువంటి దాని మీద కూడా భారీ ఎత్తున వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దీనికి ప్రధాన కారణం ఉగ్రవాద చర్యనేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి పేలుడు ఏదైతే ఉందో, ఈ పేలుడు పరిస్థితి, పేలుడు జరిగినటువంటి సంఘటన, పేలుడికి సంబంధించినటువంటి మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా చూస్తూ ఉంటే దీని వెనక ఇంకేదైనా కుట్ర దాగి ఉందా అనేటటువంటి కొన్ని అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అందుకే అతి త్వరగా ఇది ఉగ్రవాదుల చర్య అనేటటువంటిది బయటికి రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒక చోట ఆగినటువంటి కారులో ఇది కానీ పేలుడు కానీ సంభవించినట్లయితే ఖచ్చితంగా ఎవరో దీన్ని బ్లాస్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే పేలుడు పదార్థాలు కారులో పెట్టి పేల్చి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం. సో ఇది నడుస్తున్నటువంటి కారులో ఈ పేలుడు జరిగింది. ఇంతకుముందు కూడా మనం చూసాం, ఒక టెంపుల్ దగ్గర ఈ టెర్రరిస్టులు వెళ్తూ ఉన్నటువంటి ఒక కారులో పేలుడు సంభవించింది. అప్పుడు కూడా ఆ కారుకి సంబంధించి మనం చూస్తే కారు కూడా అప్పట్లో గ్యాస్ తో నడుస్తున్నటువంటి మారుతి కారు, అది అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్. సో అదే తరహా పేలుడు ఇప్పుడు ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కదులుతున్నటువంటి కారు అది, దానికి కూడా గ్యాస్ తో నడుస్తున్నటువంటి కారు, పేలుడు తీవ్రత ఎక్కువగా ఉంది. ఎందుకంటే గ్యాస్ తో బ్లాస్ట్ అయితే అది కారు వరకు తగలబడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని అంత పెద్ద తీవ్రత అంటే అన్ని కార్లు కావచ్చు, అన్ని ఆటో రిక్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంత స్థాయిలో పేలుడు సంభవించేటటువంటి పరిస్థితి లేదు. విజువల్స్ లో చూస్తున్నాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, చిత్రమైనటువంటి మృతదేహాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఖచ్చితంగా
దీంట్లో పేలుడు పదార్థాలు ఖచ్చితంగా ఉంటాయనేది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే సూసైడ్ బాంబ్ అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నారు. ఎందుకంటే కారుని డ్రైవ్ చేస్తున్నటువంటి పర్సనే సూసైడ్ బాంబ్గా మారి అందులో భారీ ఎత్తున ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకొని వెళ్తూ పేలుడికి పాల్పడ్డాడేమో అనేటటువంటి అనుమానాలు కూడా ఇందులో వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, దీనికి సంబంధించి ఎవరు అనుమానంగా ఉన్నారు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు విచారించి ఇప్పటికే ఒక పర్సన్ అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ 100%. ఇంతకుముందు ఐజీ కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పారు. అంటే సాయంత్రం ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ ఫోన్ కాల్ రాగానే మూవింగ్ వెహికల్ వచ్చిన తర్వాత ఈ బ్లాస్ట్ జరిగింది అంటున్నారు. అంటే ఇది ఒక ఆత్మాహుతి దాడి అనుకోవచ్చా, లేకపోతే రిమోట్ సాయంతో పేల్చారనేది ఇంకా తేలాల్సి ఉంది అంటున్నారు. ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్స్ అక్కడ పనిచేస్తున్నాయి? ఎస్, ఇప్పటి వరకు కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటు ఎన్ఐఏకి సంబంధించినటువంటి ప్రతినిధులు, అలాగే ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా అక్కడికి వచ్చాయి. మరొక జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఉంది, అలాగే ఢిల్లీ పోలీసు, వీళ్ళంతా కూడా అక్కడ ఉండి ప్రస్తుతానికి సహాయ చర్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద పూర్తి స్థాయి వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా హై అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ మెట్రో స్టేషన్స్ కావచ్చు, జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా దాదాపుగా హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇందాక నేను చెప్పినట్టు ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడి ఇది ఏదైతే ఎక్కువగా ఈ విచారణకు సంబంధించి టెర్రర్ యాంగిల్లోనే దీన్ని ఫోకస్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏంటి అసలు ఈ ఘటన జరగడానికి గల కారణాలు, ఎస్పెషల్లీ పేలుడికి ఉపయోగించినటువంటి పదార్థాలు ఏంటి అనేది తెలిస్తే ఇది కారణం ఏంటి అనేటటువంటి అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇదంతా కూడా జరగాలంటే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నిపుణులు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చేటటువంటి నివేదిక మీద ఆధారపడే ప్రస్తుతానికి ఇది ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దీని మీద ఏదైతే 11 మంది చనిపోవడం కావచ్చు, అంతేకాకుండా దాదాపు 6 మందికి క్రిటికల్ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 24 మంది కూడా గాయాలైనటువంటి సిచ్యువేషన్, వాళ్ళందరూ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఒక పక్క విచారణ చేస్తున్నారు, మరోపక్క సాక్ష్యాలను సేకరిస్తున్నారు. అసలు పేలుడుకు సంబంధించినటువంటి వాడినటువంటి ఆ పదార్థాలు ఏంటి, అంటే పేలుడులో వాడారా లేకపోతే నిజంగా ఏదైనా ప్రమాదమా, సో ఆ పదార్థాలు ఏంటి అనేటువంటి వాటిని కూడా సేకరిస్తున్నారు. మరోపక్క వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందించే ప్రయత్నం చేస్తూనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాలు, ప్రధాన పట్టణాలు, ప్రధాన ప్రార్థనా మందిరాలని హై అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటనకి గల కారణాలు ప్రస్తుతం ప్రాథమికంగా అక్కడ జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి తీరును బట్టి 3 అంశాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి వచ్చేసి ప్రమాదమా, రెండవది వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్టు ఆత్మాహుతికి సంబంధించినటువంటి దాడి. ఎందుకంటే అది ఆగి ఉన్నటువంటి కారు అయితే బహుశా బయట నుంచి రిమోట్ తోటి పేల్చి ఉండేటటువంటి అవకాశం లేదు. కానీ కదులుతున్న కారు భారీ ఎత్తున పేలడం, అంతేకాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఛిద్రమైపోవడం, చాలా మంది చనిపోవడం, తీవ్రత ఎక్కువగా ఉండడం. ఎస్పెషల్లీ ఒక కారు మనం గతంలో కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, వెహికల్ మూవ్ అవుతున్నటువంటి వెహికల్ తగలబెడితే అంతవరకే. ఫర్ ఎగ్జాంపుల్ మన కర్నూలు ప్రమాదం జరిగింది. కర్నూలు ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి ఆ కారు, ఆ బస్సు తగలబెడితేనే చుట్టుపక్కల ఏం కాలేదు, మనం చూసాం. కానీ అది ప్రమాదం అయితే, కానీ ఇక్కడ భారీ స్థాయిలో తీవ్రత ఏర్పడింది అంటే ఇది ఖచ్చితంగా కుట్ర అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ఎన్ఐఏకు ఉంది కాబట్టి వాళ్ళు ఆ కోణంలో ప్రస్తుతానికి విచారణ అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఇది ఏదైనా సూసైడ్ అంటే ఆత్మాహుతికి సంబంధించినటువంటి దాడిగానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని స్లీపర్ సెల్స్ ని భారత్లోకి పంపించారని చెప్పేసి, ప్రతీకార దాడి చేస్తామని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మహిళలకి ప్రత్యేకమైన సెక్షన్లు ఇవ్వడం, ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళ భార్యలందరినీ కూడా దీంట్లోకి తీసుకురావడం, ఉగ్రవాదంలో తీసుకురావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఈ కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజు, ఢిల్లీ పేలుడు పైన విచారణకు ఇప్పటికే ఆదేశించారు అమిత్ షా అండ్ ఐపీ చీఫ్, కానీ ఢిల్లీ సిపితో కూడా మాట్లాడారు. దర్యాప్తుకు పూర్తిగా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరుగుతున్న దర్యాప్తు విచారణలో సీసీ ఫుటేజ్ ఏమైనా బయటకు వచ్చిందా, దీనిపైన పోలీసులు ఏమంటున్నారు? అండ్ డెత్ టూల్స్ కి సంబంధించి హాస్పిటల్ నుంచి ఏమైనా ఇన్ఫో ఉందా? ఎందుకంటే 35 మంది దాకా వచ్చారంటున్నారు. అందులో కరెక్ట్గా ఒక 11 మంది ఇప్పటివరకైతే చనిపోయారని చెప్తున్నారు. ఇంకొందరు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో హాస్పిటల్ నుంచి ఏదైనా ఇన్ఫో ఉందా?
అయితే ఇప్పటివరకు కూడా ఇప్పుడు మనం చూస్తే ఏదైతే గుజరాత్కి సంబంధించిన పోలీసులు ఇప్పుడు అందినట్టు సమాచారం ఏంటంటే గుజరాత్కి సంబంధించినటువంటి ATS అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉంటుందో అది 2 రోజులుగా దేశంలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులకు సంబంధించిన కదలికలు వాళ్ళు దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు అమిత్ షా ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు గుజరాత్ పోలీసులతోటి సమన్వయం చేసుకుంటూ ఫరీదాబాద్ లో పట్టుకున్నటువంటి 7,100 సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వివరాలతో పాటు వాళ్ళు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏమైనా ఉందా అనే దాని మీద ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని విచారణ జరపాలని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ దిశగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే అన్ని కోణాలు ఇందాక మీరు చెప్పినట్టు సీసీ ఫుటేజ్ కావచ్చు అంతేకాకుండా అన్ని కోణాలు కూడా విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటి అంటే సోమవారం ఇలాంటి ప్రాంతాలకి అంటే పర్యాటక ప్రాంతాలకి కావచ్చు అంతేకాకుండా కొన్ని మార్కెట్లకి సెలవు ఉండడం వల్ల ఈ తీవ్రత అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజంగా ఎర్రగోడ దగ్గర భారీ ఎత్తున సందర్శకుల తాగిడి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మార్కెట్లు కూడా లోకల్ మార్కెట్స్ లో కూడా భారీ ఎత్తున అంటే ఆ సమీపంలో ఉన్నటువంటి మార్కెట్స్ లో కూడా భారీగా జనసమ్మర్దం ఉంటుంది. కానీ సోమవారం అక్కడ సెలవు కావడంతో దాదాపుగా కూడా తీవ్రత చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊహించినటువంటి తీవ్రత ఉండేది ఒకవేళ అది కానీ మిగతా రోజుల్లో కానీ పేలుడు కానీ సంభవించి ఉంటే. సో కాబట్టి ఆ విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ కోణంలో కూడా ప్రస్తుతానికి విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం మేరకు ఇందాక 11 మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. 6 మందికి అయితే తీవ్రమైనటువంటి గాయాలతోటి వాళ్ళు హాస్పిటల్ అయితే చికిత్స పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించడమే కాకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఎలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి. కేవలం పోలీసులు అంతేకాకుండా భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించడమే కాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా. చుట్టుపక్కల ఏదైనా సరే అనుమానితమైనటువంటి వస్తువులు కావచ్చు అనుమానిత వ్యక్తులు కావచ్చు అనుమానిత వాహనాలు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం సెక్యూరిటీ ఫోర్సెస్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడికి కూడా తన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీదేవి అయితే రాజు ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అంత లౌడ్ ఎక్స్పోజర్ ని మేము ఎప్పుడు చూడలేదు. ఒక్కసారిగా బీతావహ వాతావరణం నెలకొంది. అంత శబ్దం రాగానే మేము అసలు ఉన్నామా చనిపోయామా ఒకసారి పడిపోగానే మాకు అనిపించింది అని అంటే ఇది ఎంత శక్తివంతమైన పేలుడుగా మనం దీన్ని పరిగణించాలి? ఖచ్చితంగా అదే ఇందాక నేను చెప్పింది ఏంటంటే భారీ ఎత్తున పేలుడికి సంబంధించినటువంటి ఈ పేలుడు పదార్థాలు ఉంటేనే ఆ స్థాయిలో అంటే తీవ్రత అక్కడ మనకు ఏదైనా సరే సంఘటన జరిగినప్పుడు అది ప్రమాదమా కుట్రనా పేలుడా అనేటటువంటి తెలుసుకునేందుకు ఆ ఘటనకి సంబంధించినటువంటి తీవ్రత అనేది అక్కడ చాలా స్పష్టంగా కారణాలను తెలియజేస్తుంది అనమాట. అయితే ఇక్కడ కూడా ఆ కారణాలు మనం కానీ రూల్డ్ అవుట్ చేస్తే సరే NIA సాక్ష్యాలను సేకరిస్తుంది ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఆ సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది మనం ఒకసారి దాని మీద కానీ విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా ఇంత పెద్ద స్థాయిలో పేలుడు సంభవించడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా పేలుడు పదార్థాల ద్వారానే ఉంటేనే అంత స్థాయిలో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఉగ్రవాద కుట్ర అయితే సాధారణంగా గతంలో జరిగినటువంటి ఉగ్రవాద ఘటనలని కూడా మనం చూస్తే వాళ్ళు బాంబులు పేల్చారే తప్ప అంటే ఆత్మాహుతులకు సంబంధించి చాలా తక్కువగా జరిగినటువంటి పరిస్థితి మన దేశంలో. కాబట్టి ఆ కోణంలో చూడడం. రెండోది వచ్చేసి ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చు. బహుశా ఆ కారులో ఉన్నటువంటి పర్సనే ఆత్మాహుతి చేసుకునేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. సో సూసైడ్ సెల్సెస్ దేశంలో ఎక్కువగా ఉన్నారు, సూసైడ్ బాంబర్స్ ఉన్నారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ వాదన కూడా బలం చేకూరుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇంత క్రోడీకరించి మరి కాసేపట్లో ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణాలను రూల్డ్ అవుట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ గుజరాత్కి సంబంధించి ATS పోలీసులతోటి గుజరాత్ ఫరియాబాద్ లో పట్టుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ టీమ్స్ తోటి మాట్లాడాలని చెప్పేసి ఇప్పటికే హోంశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం. మరోపక్క ఇప్పటికే ఢిల్లీ కమిషనర్ ఆదేశాలతోటి దీని మీద ఒక రకమైన కేసును కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా అటు జైపూర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ముంబై కావచ్చు, కోల్కతా కావచ్చు, కాన్పూర్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, పుణే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అన్ని చోట్ల కూడా ప్రస్తుతానికి హై అలర్ట్ అయితే ప్రకటించేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరోపక్క ప్రార్థనా మందిరాలు ఎస్పెషల్లీ తిరుపతి కావచ్చు, అలాగే అయోధ్య రామ మందిరంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణాలు మరి కాసేపట్లో మనకు బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రాజు మీరు కొంచెం హోల్డ్ లోనే ఉండండి. ఇటు హైదరాబాద్ లో కూడా